హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు ఇంట్రెస్టింగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మనకి క్యారెట్ గ్రేట్ చేసుకుంటాం కదా, సో సరిగ్గా గ్రేటర్ పని చేయట్లేదు అని చెప్పి మూల పడేస్తాము. అంతేకాకుండా ఈ గ్రేటర్కి మనం వాడుతున్న కొద్ది ఏంటంటే చుట్టుపక్కల ఎర్రగా అయితే అయిపోతుంది, మరకలు అయితే ఉంటాయండి. సో ఎటువంటి మరకలేం లేకుండా చాలా కొత్త దానిలో మెరవాలి, మంచిగా గ్రేట్ అవ్వాలి అంటే, షార్ప్గా అవ్వాలి అంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం టమాటా కెచప్లు పడేస్తూ ఉంటాం కదా, ఎక్స్పైర్ అయిపోయాయని. సో టమాటా పచ్చళ్ళు పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి. ఎక్కడైతే గ్రేటర్ ఉంటుందో ఆ గ్రేటర్కి కొంచెం టమాటా కెచప్ వేసుకొని అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, సో అల్యూమినియం ఫాయిల్తో ఇలా రుద్దేసి ముందు వెనకాతలా బాగా రుద్దేసాం అనుకోండి. రుద్దుకుంటే అసలు ఎంత షార్ప్ అయితే అవుతుందండి. అంతేకాకుండా మనకి ఎర్ర మచ్చలు అయితే ఉండదు. అదే ఎర్ర మచ్చలు ఎర్రగా ఉండే చిన్న చిన్న మరకలు అయితే ఉండవండి. చూసారు కదండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో. కొత్త గ్రేటర్ ఎలా ఉండేదో అలాగే ఉందండి. నెక్స్ట్ ఇప్పండి. చీమలు మనకు పడుతూనే ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చీమలతో. ఇటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోకి రాకుండా, లేదంటే ఉన్న చీమలు పోవడానికి అయితే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి. మనం యూస్ చేసుకుంటాం కదండి పౌడర్. ఈ ఫేస్ పౌడర్ కొంచెం వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ఇలాగా కొంచెం రెండు మంచిగా మిక్స్ అయ్యి మంచి సువాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఒకవేళ మన ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా సరే కిచెన్లోని ఇలా పౌడర్ ఫ్రై చేసుకోవడం వల్ల కూడా కిచెన్లో బ్యాడ్ స్మెల్ పోయి మంచి పౌడర్ స్మెల్ వస్తుందండి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. రెండు బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని పసుపు అండ్ పౌడర్ అండి, ఈ పౌడర్ రెండు మిక్స్ చేసాం కదా, ఒక బౌల్లో తీసుకొని దీంట్లో చీమలు అయితే మనకైతే ఎక్కడున్నాయో అక్కడ ఈ పసుపు పౌడర్ ఈ మిశ్రమాన్ని మనమైతే చీమలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ వేసుకోండి. ఒకవేళ చీమలు ఉన్నప్పుడైనా సరే ఇది వేసుకున్నా అంటే కొన్ని నిమిషాల్లోనే, 2 నిమిషాల్లోనే చీమలు అనేవి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాయండి. నాకు సాధారణంగా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర ఇక్కడ చిన్న కన్నం ఉంది, ఆ కన్నం దగ్గర నుంచి చీమలు వస్తాయి, అందుకైతే నీకు ఇక్కడ వేస్తాను. మీకు కానీ ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. అంతే. జనరల్గా ఏంటంటే మనకి చేతులు ఒక్కొక్కసారి ఏదో దెబ్బ తగిలేసి స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేనైతే ఈ టిప్ యూజ్ చేశానండి, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నా చెయ్యి ఏం తగిలిందో తెలీదు, గట్టిగా తగిలేసి స్వెల్లింగ్ అయితే వచ్చింది. చాలా బాధపడ్డాను, చాలా పెయిన్ వచ్చేసింది అన్నమాట. అది కూడా రైట్ హ్యాండ్ కదా, రైట్ హ్యాండ్తో అన్ని పనులు చేయాలి కాబట్టి ఉండలేక చాలా స్లోగా అయితే చేసుకునేదాన్ని. అందుకైతే నేను ఈ టిప్ అయితే యూస్ చేశానండి. ఫస్ట్ మనం కొంచెం వాటర్ అనేది తీసుకోవాలండి, అంటే కాపురం పెట్టుకోవాలి. వేసుకొని దాంట్లో క్లాత్ పెట్టుకొని ఎక్కడైతే స్వెల్లింగ్ ఉన్నా, నొప్పి ఉన్నా అక్కడైతే కాపురం పెడతాము. అలా కాకుండా మనం కవర్లని పడేస్తూ ఉంటాం కదా, సో పడేయకుండా ఈ కవర్లు అయితే ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే మనం దాంట్లో కవర్లో వేసేసుకొని ఇలాగ మనకి నొప్పి అయితే ఎక్కడుందో అక్కడ కొంచెం అమృతాంజన్ రాసుకొని ఇలా పెట్టుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ బాగా వేడిగా ఉంది అనుకుంటే ఒక క్లాత్ కానీ పెట్టుకొని ఈ కాపురం అనేది పెట్టుకోండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నీళ్ళు అనేది బాగా మరిగిపోకూడదు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కవర్ కాబట్టి కాలిపోవడానికి ఛాన్స్ ఉంది, కరిగిపోవడానికి. అంతేకాకుండా నీళ్ళు అనేది మామూలుగా కొంచెం వేడికితే సరిపోతుందండి, ప్లాస్టిక్ కవర్ కాబట్టి కొంచెం ఎక్కువ వేడి కూడా అవసరం లేదు. తొందరగా వేడెక్కడానికి నేనైతే మూత అనేది పెట్టాను. వీడియోలో చూపించిన విధంగా మన దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మనం ఇలాగా, నాకైతే వేడి చాలా ఎక్కువ అనిపించేసి ఒక క్లాత్ పరంగా పెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక 10 నిమిషాల పాటు ఇలాగా ఆడుతూ పాడుతూ కవర్తో పెట్టుకొని చూసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అంటే మీకు పెట్టిన వెంటనే వచ్చేస్తుందంటే కాదండి, కనీసం 2-3 రోజులు మీరు ట్రై చేయండి, రిజల్ట్ అయితే మీకు వస్తుంది. చూసారు కదా, మనం వేస్ట్ని మనం కవర్లు పడేస్తాం కదా, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, బియ్యం అనేది మనకు పాడైపోతూ ఉంటుంది. పురుగు పట్టేస్తే తెల్ల పురుగులు కానీ, లేదంటే ఇలాగ ఎర్ర పురుగులు ఉంటాయి కదండి చిన్నవి, అవి కూడా పట్టేస్తూ ఉంటాయి కదా. అలా పట్టకుండా ఉండడానికి మనం ఎక్కువ క్వాంటిటీలో బియ్యం తెచ్చుకుంటాం కాబట్టి ఇలా తెచ్చుకున్నప్పుడు మనం దీంట్లో ఒక టిష్యూ అయితే తీసుకోవాలి. మీ దగ్గర టిష్యూ లేకపోతే కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. ఇలా వైట్ కలర్ కాటన్ క్లాత్ కానీ పల్చని కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో పసుపు కొంచెం మిరియాలు, పసుపు కొంచెం అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనం ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్తో చుట్టేసి, అంటే మీ క్వాంటిటీ బట్టి మీరు పెట్టుకోండి. నా దగ్గర ఓన్లీ 5 kgs రైస్ ఉంది కాబట్టి నేనైతే 2 పొట్లాలు అయితే పెట్టుకున్నానండి. ఇలాగ పసుపు మిరియాలు కలిపింది మనం పెట్టుకున్నట్టయితే పురుగులు రాకుండా అయితే ఉంటుందండి. ఫస్ట్ పొట్లం అయితే ఏ విధంగా రబ్బర్ బ్యాండ్ చుట్టి నేను ఫోల్డ్ చేసుకున్నానో సెకండ్ది కూడా అలాగే పెట్టుకొని బియ్యంలో నేను పెట్టేసుకున్నానండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.